మేము వస్తా ఉంటే శాసనసభ్యులు చెప్తా ఉన్నాం, మా నియోజకవర్గంలో పేదవాళ్ల కోసం ఇందిరమ్మ ఇళ్లను శాంక్షన్ చేసి మేము వడివడిగా పనులు మొదలుపెట్టి పోతా ఉన్నాం. ఆ ఇల్లు రానటువంటి పేదవాళ్లు 10 సంవత్సరాల నుంచి ఇక్కడ తిరిగి తిరిగి అలసిపోయారు. వాళ్ల కోసం ఈరోజు ఒక్కొక్క ఇంటికి 5 లక్షల రూపాయల లెక్క 3,500 ఇళ్లని శాసనసభ నియోజకవర్గంలో శాంక్షన్ చేసుకొని రాష్ట్ర వ్యాప్తంగా 4,50,000 ఇళ్లని 22,500 కోట్ల రూపాయలతో ఈరోజు ఈ సంవత్సరం మనం ప్రారంభోత్సవం పూజ కార్యక్రమం చేసుకొని ముందుకు పోతా ఉన్నాం. అంటే ఇల్లు లేనటువంటి పేదవాళ్ళకి ఆ బాధ ఏంటో తెలుసు. ఇల్లు పొందాలని ఆశించి తరతరాలుగా అసలు ఇల్లే లేకుండా చనిపోయినటువంటి కుటుంబాలు అనేకం గతంలో చూశాం. అటువంటి దుస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యంలో ఉండటానికి వీలు లేదన్నటువంటి ఆలోచనతోనే ఈరోజు అర్హత కలిగిన ప్రతి పేద కుటుంబానికి ఇల్లు శాంక్షన్ చేయటమే కాదు, ప్రతి వారం బిల్లులు రిలీజ్ చేస్తూ మీరు కట్టుకున్న దానికి అనుగుణంగా డబ్బులు రిలీజ్ చేస్తూ ముందుకు పోతా ఉన్నాం. భవిష్యత్తులో కూడా మీరు త్వరితగతిన పూర్తి చేసుకుంటూ ముందుకు పోతా ఉంటే ఇందిరమ్మ ఇళ్ల బిల్లుల గురించి ఎవరు కంగారు పడాల్సినటువంటి అవసరం లేదు. ప్రతి వారం మీరు బిల్లు పెట్టగానే బిల్లు వస్తాం.